నుంచి కూడా యాక్చువల్గా 9 గంటల వరకు ఏమన్నా పోలింగ్ పర్సంటేజ్ 20-30% ఉంటే కొంచెం ఎక్స్పెక్టేషన్స్ హై ఉండేవి. కానీ 10% కూడా దాటలేదన్న. చాలా కూల్గా కామ్గా ఎట్లా అంటే సైలెంట్ ఓటింగ్ లాగానే నడిచింది సాయంత్రం వరకు. అంటే కాంగ్రెస్కి బీఆర్ఎస్ ఘర్షణలో కొన్ని చాలా బూత్ల దగ్గర జరిగినాయి. ఈవినింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున నవీన్ యాదవ్ ఆఫీస్ ముందు కూడా జరిగిన సిచ్యువేషన్ చూసినాం. అసలు ఈ సైలెంట్ ఓటింగ్ ఎట్లా చూస్తారు సార్? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇప్పుడు ఆ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా నేను కొద్దిగా యాక్టివ్గానే ఉండే ఆ అంటే టైం. క్యూలు కట్టిన సందర్భాలు చాలా తక్కువ బూత్ల దగ్గర ఉంటాయి. ఏం పోతాం తీ అన్నట్టే కదా అంతే. దాని అర్థం అది. మళ్ళీ వాళ్ళకి అంత లీడర్కి ఉన్నంత ఇంట్రెస్ట్ పబ్లిక్కి బోర్ అయిపోయినారు. ఎందుకు అయిపోయిందంటే అనుకోకుండా ఒక ఆయన చచ్చిపోయిండు, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, దానికోసం ఒకరినొకటి గల్లాలు చింపుకుంటా అది చేస్తున్నారు. కాబట్టి పబ్లిక్ యూట్యూబ్లల్లో దీంట్లో ఎంజాయ్ చేయడానికి పరిమితమైనరు. ఇక వాళ్ళు దాంట్లో భాగస్వామ్యం అయిదాం అనుకోలే. తర్వాత విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వాస్తవానికి అసలు నిలబడకుంటే అయిపోయేది వాస్తవానికి నా దృష్టిలో. ఎందుకంటే ప్రభుత్వం ఇది గెలిచినంత మాత్రాన ప్రభుత్వం కూలిపోదు, ఓడిపోయినంత మాత్రాన కూలిపోదు, అదైనా కూలిపోదు. మా ఇది పాలనలో మేము బిజీ ఉన్నాము, అది మీ సీటే ఏమన్నా చేసుకుని వదిలేస్తే ఇంత పానానికి వచ్చేది కాదు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగాన్ని అనేది నన్ను అడిగితే నేను ఆ సజెషన్ ఇచ్చేటోని. తర్వాత ఏంటంటే అసలు ఇంతకుముందు అజరుద్దీన్కి ఇచ్చిన టికెట్ అదేదో ఇచ్చేసేస్తే అదేదో 1-2 అయిపోయేది, ఏదో అయిపోయేది. ఎందుకంటే ముస్లిం ఓట్లు 1,20,000 మీరే అన్నారు. ఆ అజరుద్దీన్కి ఎమ్మెల్సీ అనుడు, ఫస్ట్ ఏమనకపోవడు, టికెట్ ఇవ్వకపోవడు, తర్వాత కొంతకాలమైనాక మినిస్ట్రీ ఇచ్చుడు. అదేదో మొదలే మినిస్ట్రీ అనేస్తే ఆ మైనార్టీస్ డివైడ్ కాకపోవు, ఫస్టే డైరెక్ట్ వాళ్ళకి వచ్చు. ఆ 1,60,000 1,00,000 మంది వేసినా గెలుసు కదా ఆయన ఈజీ సీట్ని. ఇక అజరుద్దీన్ సాబు లోకల్ వాళ్ళకి పైసలు ఇచ్చుకోలేడేమో, ఏందో వాళ్ళ లెక్కలు. ఇప్పుడు అది రాజకీయ లెక్కలు, కనపడే మాటలు వేరు, లోపల ఉండేది వేరని నేనే అన్నా కదా. ఇచ్చుకోలేడు కాబట్టి ఇక పైసలు ఉన్నోన్ని పట్టుకున్నారో ఏమో. కానీ కూర్చున్న కాడ అది ఇప్పుడు మొత్తం ఎలక్షన్లో అదృష్టవంతుడు ఎవరంటే అజరుద్దీనే. ఎందుకంటే పరిస్థితులు అట్లా తెచ్చి ఆయనను పైసా ఖర్చు లేకుండా ఎవరిని గద్వా పట్టకుండా సక్రమ మినిస్టర్ అయ్యిండు. అయితే ఆ దాంట్లో నేను తృప్తిగా ఉన్నా. యాక్చువల్లీ నా పోరాటం కూడా అజరుద్దీన్కి కొద్దిగా అటు ఇటు చేస్తుందని నేను చలించిన. నేను ఇప్పుడు ఇవాళ వ్యాసం ఎట్లా రాసినో నేను స్టేట్మెంట్లు ఇచ్చిన, తర్వాత ఏఐసిసికి లెటర్లు కూడా రాసిన. నేను నా పాత్ర ఉంది దాంట్లో. కాబట్టి అజరుద్దీన్ పక్షాన నా పక్షాన నేనైతే విజయం సాధించిన సంతోషంగా ఉన్నా. వీళ్ళు ఎటన్నా పోని ఇంకో మాట. అయితే నేను అనేది ఏంటంటే ఈ ఎలక్షన్లో మేము సైలెంట్ ఎందుకున్నామంటే, నేను రీసెంట్గా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్లో నన్ను ఎగ్జిక్యూటివ్ మెంబర్గా వాళ్ళు ఇన్వైట్ చేస్తే నేను జాయిన్ అయినా. ఆ ఆర్గనైజేషన్ ఎథిక్స్ ఏంటంటే డైరెక్ట్గా ఒక పార్టీకి మేము డైరెక్ట్ మద్దతు పలకలేము, న్యూట్రల్గా ఉండాలి, ప్రజల పక్షాన ఉండాలి. నేను మొదటి నుంచి ఆ బాపతోనే కాబట్టి నన్ను వాళ్ళు దాంట్లో కలుపుకున్నారు. కాబట్టి నా వ్యాసాలు, నా ఆలోచనలు నేను ఆ ఫోరంలో ఉన్నా కాబట్టి దాన్ని కట్టుబడి నేను ఏ పార్టీకి కూడా డైరెక్ట్ చేయలేకపోయినా. కానీ అజరుద్దీన్ మరి కాదు కదా, మరి నువ్వు ఫోరం ఫర్ ఉండి ఆయనకి ఎందుకు మరి సపోర్ట్ చేసినావు అని మీరు అడగచ్చు. అది నేను ఎందుకు చేసిన అంటే, ఇప్పుడు కాంగ్రెస్ రావడానికి కూడా ఆ టైంలో నా పాత్ర ఉండే దాంట్లో ఒక 20 మందిలో నేను ఒక ముఖ్యమైనగా పనిచేసిన. గత ప్రభుత్వాన్ని పడగొట్టి ఇంకో ప్రభుత్వం వచ్చేదానికి నేను అంటే చాలా అంకితమై పనిచేసిన నేను. కాబట్టి నాకేమనిపించిందంటే ఇక్కడ ఏదో తేడా కొడుతుంది. ఆ తేడా కొట్టి మరి ఆయనను ఎవరు కూడా ఆదుకునేటట్టు లేరు. ఆయన ఓడిపోయినంత మాత్రాన తీసి పక్కన పెట్టేసినారు. తర్వాత రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో 2 ఏళ్ల నుంచి మైనార్టీకి ప్రాతినిధ్యమే లేదు. ఇవన్నీ కూడా మనం ఎట్లయితే గమనిస్తామో బడుగు బలహీన వర్గాల గురించి కానీ, ఇప్పుడు ఆదివాసుల గురించి ఎవరైనా డౌన్ ట్రెడ్ అయిన ఎవడున్నా కూడా మనం ఆలోచించాలి కదా. అయితే ఇక్కడ ఇదేదో కింద మీద జరుగుతుందని భావించి, వీళ్ళు ఏదో చేస్తున్నారని భావించి నేను డైరెక్ట్ హైకమాండ్తో మాట్లాడే పరిస్థితి వచ్చిందనమాట.